పార్టీ అధికార ప్రతినిధి బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాల్గొనబోతున్నారు. ముందుగా రామారావు గౌడ్ గారు, ఓవైపు జేపీ నడ్డా, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు, మనం చూసాం. ఒకేసారి రెండు వైపుల నుంచి బాణాలు వస్తున్నాయి, ప్రభుత్వానికి విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? సహజంగా పరిపాలన చేస్తూ ప్రజల మన్నన పొందుతూ రేవంత్ రెడ్డి గవర్నమెంటు వేగంగా దూసుకుపోతున్నటువంటి తరుణంలో ఒక పక్క బీఆర్ఎస్, ఈ బీజేపీ రెండు ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ అభివృద్ధి కాక ముందుకు సాగుతూ పోతే ఈ రెండు పార్టీల భవిష్యత్తు గల్లంతయ్యేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి మనం ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాం. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, రెండు సందు చూసి ఒకేసారి యుద్ధం చేయాలనేది కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళ వ్యూహం. మనం ఎంపీ ఎలక్షన్లో కూడా చూసిన వాళ్ళు కలిసి ఓట్లు వేసుకొని బీజేపీ. ఈ రోజు జరిగిన యుద్ధంలో కేసీఆర్ ఇంతవరకు బయటికి రాలేదు. ఓవైపు జాతీయ అధ్యక్షుడు నడ్డాను బయటికి వచ్చారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏంటి అని దేశం మొత్తం చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు సభ పెడుతున్నారు. కేసీఆర్ ఇంకా రాలేదు, కానీ జేపీ నడ్డా వచ్చారు. కేసీఆర్ మీరే పిలుస్తున్నారు. ఒకటి ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించడం ఏంటంటే, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని గౌరవించిన సంస్కృతి లేదు. ప్రతిపక్ష నాయకుల్ని కనీసం ఏదైనా సమావేశానికి కానీ లేకపోతే ఏ రకంగానైనా కానీ మర్యాదపూర్వక గౌరవించినటువంటి పరిస్థితులు లేవు. కానీ రేవంత్ రెడ్డి గారు అలా కాదు. నువ్వు ఎవరైనా కానీ ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటావా, సద్విమర్శలు చేస్తావా, లేకపోతే ఆరోపణలు చేస్తావా, ఏమైనా చెయ్యి, కానీ ప్రజల డబ్బుతో గెలిచినటువంటి నీవు మూల కూర్చొని ఒక అనామకంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. 10 ఏళ్ళు పరిపాలన చేసినావు, ఏం చేసినావో చట్టసభల్లో వచ్చి చర్చ చేయడానికి నువ్వు రాని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నావు. అది నువ్వు ఎలా తీసుకుంటావో అది బీఆర్ఎస్ ఇష్టం. కానీ ఒకటేంటంటే సభా మర్యాదల్ని గౌరవించడం, ప్రతిపక్ష పార్టీల్ని గౌరవించడం, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం, ప్రజలకు అనుకూలమైనటువంటి ఒక పోరాట నిర్మాణంలో నుంచి వచ్చినటువంటి ప్రజలకు ఏ ఆకాంక్షలు అవుతున్నాయో అవి నెరవేర్చే దిశగా. పాయింట్ ఏంటంటే రామారావు గౌడ్ గారు, కేసీఆరే నాకేమొద్దు, ఓడగొడితే ఫామ్ హౌస్ లో ఉంటా, నాదేం పోతుంది, ప్రజలు మీరే ఇబ్బందులు పడతారంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. అన్నట్టుగా కేసీఆర్ వెళ్ళిపోయారు, ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఎందుకు మరీ పిలుస్తున్నారు? కేసీఆర్ని ఎందుకంత హైప్ చేస్తున్నారు వద్దనుకొని పోయినాక? యాక్చువల్గా ఈ తెలంగాణ 10 ఏళ్ల పాలనలో విధ్వంసం జరగడానికి కారకుడు కేసీఆర్. కానీ ఇక్కడ విధ్వంసం జరిగిన కారణాన్ని చూపిస్తలేరు. ప్రతిపక్ష నాయకులు సలహాలు సూచనలు ఇవ్వండి, రాసామి అని పిలుస్తున్నారు. మర్యాద పిలిస్తే అడికి వస్తాడులే, కానీ అది కాదు. కానీ ఇక్కడ ఏంటంటే 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ఆకాంక్షల్ని ధ్వంసం చేసింది కేసీఆర్. రేపు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా కేసీఆర్దే. ఇప్పుడు వీళ్ళు బిల్లా రంగాలది ఏం పెద్ద సమస్య కాదు. వీళ్ళు ఎంతసేపు అరుచుకోవడమే తప్ప ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఎంతో ప్రజలందరికీ తెలుసు. అందుకనే కేసీఆర్ నేను ఏదైతే తెలంగాణ ఆత్మని నువ్వు ప్రచారం చేసుకుంటున్నావో, నువ్వు ఆత్మ చేసి ఈ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ప్రజల పట్ల కానీ, లేకపోతే ఉద్యమం చేసిన ఉద్యమకారుల పట్ల కానీ, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళల పట్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో నీవు అనుసరించిన విధానం ఏంటి, ఎందుకు నువ్వు అక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్ని లేపేసినావు, ఎందుకు ప్రగతి భవన్ చుట్టూ కంచెలేసుకొని కూర్చున్నావు అనేటటువంటిది ప్రజల ముందు చర్చించాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది. కాబట్టి వచ్చి చర్చించుదురా అని ఎప్పుడో ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సరే, ఆయనకు అనారోగ్యం బాగాలేకపోవడమో, లేకపోతే లేవలేని పరిస్థితిలో ఉండటమో, లేకపోతే భయపడి రాకపోవడమో ఏదో జరుగుతూ ఉండొచ్చు వాళ్ళకు. ఇప్పుడు ఇవాళ ఏంటంటే వేడి మీద ఉంది, ప్రజలందరూ చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మీద గతంలో జరిగినటువంటి దాని మీద ప్రజల్లో అందరిలో ఒక కసి ఉంది. ఆ కసిని తీర్చేటటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆ కేసీఆర్ కు సరైనటువంటి బుద్ధి చెప్పగలిగేటటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు నుంచి ఆశిస్తున్నారు ప్రజలు. కేసీఆర్ కు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా సరైనటువంటి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారు. కానీ ఆయన కొట్లాడను ప్రజలు అనుభవిస్తారు అని చెప్పి మాట్లాడారు. నేను కొట్లాడను అని చెప్పేసి ఆయన ఫామ్ హౌస్ లో రెస్ట్ చేసుకుంటాను. అవును, మరి ఫైట్ చేయను తీసుకొచ్చి మరి మీరే ఫైట్ అంటున్నారు కదా. లేదు, ఫైట్ చేయను అనేది కాదు. ఇంకొక మాట ఇందాక ముఖ్యమంత్రి మాట్లాడారు, మీరు కూడా విన్నారు, నేను కూడా విన్నాను. నన్ను భూముల సేకరణ చేయనిస్తలేరు, పరిశ్రమలు పెట్టనిస్తలేరు, మూసి వద్దంటున్నారు, హైడ్రా వద్దంటున్నారు. అంటే ప్రతిపక్షాలు వద్దంటే ప్రభుత్వం ఆగేటువంటి పరిస్థితి సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వచ్చిందా? ఒక్కటి చూడండి, వాళ్ళు అరుస్తున్న విషయం ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో
అది ప్రజల దగ్గర చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది కాబట్టి ప్రజలకు చెప్పుకుంటుండు తన బాధ. నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా మీకు అనుకున్నటువంటి ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నా. లగచర్ల ఇష్యూ నాటికి పోయినా కానీ ఆ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి నరేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, అక్కడ ఉన్న రెచ్చగొట్టడం కావచ్చు, ఎంత డిస్టర్బ్ చేసిరో వాళ్ళకి తెలుసు. మూసీ కాడికి వచ్చినప్పుడు మూసీ ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఎంత ప్రయత్నం చేసిరో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కంటే ప్రతిపక్షం బలంగా ఉంది, అందుకే మేము ఫెయిల్ అవుతున్నాం అంటున్నారు. చిల్లర వాళ్ళు 10 మంది ఉంటే చాలు. మొత్తం ఇప్పుడు తులసివనంలో గంజాయి మొక్క అన్నారు, ఒక మొక్క ఉన్నా చాలు తులసి వనం అంతా గంజాయి వాసన వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు తెలంగాణ సుభిక్షంగా తర్వాత దాన్ని అది ఒకటి మంచి పరిపాలన జరుగుతున్న టైంలో వీళ్ళు విషపు చుక్కలు నాటుతా ఉన్నారు. ఈ విషపు చుక్కలు 1 రోజు 2 రోజులు 3 రోజులు సంవత్సరం పోతా ఉంటే ఆ విషపు చుక్కల ప్రభావం పెరిగి ప్రజలు కూడా కన్ఫ్యూజన్ గురయ్యేటటువంటి ప్రమాదం. ఇంకోటి ప్రధానంగా కేసీఆర్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఒక యూట్యూబ్ ఛానల్ని నమ్ముకొని అభూత ప్రచారాలు చేయడం, వల్గర్ లాంగ్వేజ్ని ప్రచారం చేయడం, ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో చేశారు. అయినా కానీ ఓపికతో చూస్తున్నాడు. ఎంత ఓపికతో అంటే సరే తిట్టే వాళ్ళకి ఏదైతే అవి పెడుతున్నారో తెలియక చాలామంది అప్లోడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అని ఆయన ఓపికతో చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఎక్కడ దుబాయ్లో ఎన్నో కూర్చొని చేస్తున్నటువంటిది అవన్నీ కూడా ప్రభుత్వం చూస్తూనే ఉంది. ఒకటి ఏదైనా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాడు, నేను ఎన్ని కష్టాలు పడుతూ ముళ్ళ బాటలో నడుస్తూ ప్రజలకు పూలు చల్లడానికి ప్రయత్నం చేస్తా. ఒకసారి స్పష్టంగా చెప్పుకుంటూ విగ్రహ రూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చాలా వరకు తెలంగాణ ప్రజల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. పీసీఆర్ ఒకసారి తెలంగాణ తల్లి పాత విగ్రహం కొత్త రూపాన్ని ఒకసారి ప్రొజెక్ట్ చేయండి. పాతది కొత్తది రెండు పెట్టండి. సో ఇక్కడ కిరీటాన్ని తీశారు, వడ్డానాలు తీశారు, ఆభరణాలు తీశారు. సో పాతది ఒక అమ్మవారి రూపంలో, ఒక తల్లి రూపంలో కొలిచే 2 చేతులు ఎత్తి మొక్కే ఒక దేవతామూర్తి విగ్రహంలో కొలిచారు. అట్లాంటి విగ్రహాన్ని మీరు ఒక సాధారణంగా ఇంకో సామెతలు కూడా వస్తున్నాయి, తల్లి మెడలోంచి బంగారాన్ని అమ్మేసుకున్నట్టు కొడుకులు, అట్లాంటి విధంగా ఈసారి మీరు చేశారన్నది కొన్ని విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయని చెప్తారా? ఓకే, ఒక్కటి చూడండి, తెలంగాణ తల్లి అనేటటువంటిది ఊహాజనితమైనటువంటి ఒక విగ్రహం తయారు చేసిండ్రు. సరే, ఆ రోజు భారతదేశం స్వతంత్ర పోరాటం ఉన్నప్పుడు బ్రిటిష్ మహిళకు తెలంగాణ మహిళకు మధ్య ఉన్నటువంటి ఒక విభేదాన్ని చూపించడం కోసం, దాంతోపాటు భారతీయ మహిళ చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి మహిళను చూపించడం కోసం ఒక బొమ్మ తయారు చేసిండ్రు. తర్వాత మద్రాసు నుంచి మనం ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా అప్పుడు ఏం చేసిండు, తమిళ మహిళకు తెలుగు ప్రజల ఆచార కట్టుబాటు మహిళ ఉన్నటువంటి తేడాను చూపించడం కోసం ఒక విగ్రహం తయారు చేసిండు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, 2 తెలుగు రాష్ట్రాలు అందరూ తెలుగు మాట్లాడే ప్రజలే, మరి ఎవరిని చూపించడం కోసం తెలంగాణ తల్లిని తయారు చేసిండ్రు? ఎవరు చూపించడానికి? అంటే తెలుగు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న తెలుగు తల్లి కూడా మహిళ మనలాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేశారంటే బతుకమ్మను సింబాలిక్ గా చూపిస్తూ తెలంగాణ అంటేనే ఒక మహిళ, ఒక బతుకమ్మను కొలుస్తారు. సో ఆ బతుకమ్మని సింబాలిక్ గా చేతిలో పెట్టారు కదా, అది మీరు తీశారు కదా. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ కాపాడినట్ట, తెలంగాణ ప్రజలు కాపాడినట్ట, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడినట్ట. చిన్న 30 సెకండ్స్ లో ఒకటి వినిపిస్తా, ఎందుకు ఈ విగ్రహం పెట్టాల్సి వచ్చిందో మీకు ఒక్కటే సెకండ్ మీరు ఒకసారి సౌండ్ పెంచండి. కొంగు నడుము జుట్టవే చెల్లెమ్మ, కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ, కొంగు నడుము జుట్టవే చెల్లెమ్మ, కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ, పసిపాపలెట్టిన పాలివని వాడు, పసిపాపలెట్టిన మాలివని వాడు, నడుములెత్తాకున్న నాట్లేయమంటాడు, నడుములెత్తాకున్న నాట్లేయమంటాడు, ఉరుమురిమి చూస్తాడు ఊరిదో రాగాడు, ఉరుమురిమి చూస్తాడు ఊరిదో రాగాడు, పొద్దంతా పని చేసిన చెల్లెమ్మ, 10 రోజులు దప్పలే చెల్లెమ్మ, పొద్దంతా పని చేసిన చెల్లెమ్మ, 10 రోజులు దప్పలే చెల్లెమ్మ, కడుపు నిండా తిండి కట్టుబట్టలేక, కడుపు నిండా తిండి కట్టుబట్టలేక, మంచి నీళ్ళతోని కడుపు నింపుకొని, మంచి నీళ్ళతోని కడుపు నింపుకొని, కుంచి పెరగలు గట్టి కూలి చెయ్యబోతే, కుంచి పెరగలు గట్టి కూలి చెయ్యబోతే, చిరిగిన బట్టల్లో చూసి నీ అందాన్ని, చిరిగిన బట్టల్లో చూసి నీ అందాన్ని, బలిసిన దొర కొడుకులే చెల్లెమ్మ, బతుకు బండలు చేసిరా. అర్థమైంది, మీ వర్షన్ అర్థమైంది, మీ వర్షన్ అర్థమైంది.
ఇక ఒకసారి నేను ఇప్పుడు ఒక్కసారి చూడండి, అర్థమైంది మీ పాటలో మీరు చెప్పే వర్షన్ నాకు అర్థమైంది. ఒక్కసారి ఈ వర్షానికి నేను రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళి వస్తారు. బిఫోర్ దట్ బీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ ఒకసారి మీ దగ్గరికి వచ్చే ముందు రామ్మోహన్ రావు గారు ఒక